షలా గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవీ కాండము 16వ అధ్యాయం 2వ భాగంగా చదువుకుంటాం. చిన్న ప్రార్థన చేసి పల్లవి పాడుకుని. సర్వోన్నతుడు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నేను నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించుకునేటకు మాకు ఇచ్చినటువంటి మనసును బట్టి, తలంపులను బట్టి, తండ్రి కార్యరూపం దాల్చిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారిని నీ జ్ఞానముతో నింపి వారిని నడిపించమని మా రక్షకుడి మోచుకున్న నజరేయుడైన యెషువా యేసయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముండ్ల మకుటంబై నా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ముండ్ల మకుటంబై నా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును చుంబింతును, ప్రతి ఒక్క గాయమును చుంబింతును. ప్రియ యశ్వరాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే మేలు. ప్రియ యశ్వరాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే మేలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి, నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపు హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. లేవీ కాండము 16వ అధ్యాయము 23వ వచనం. ఆ రెండవ మేకపిల్లను అరణ్యములో విడిచిపెట్టిన తర్వాత అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకుని నారబట్టలు తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని, ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. దహన బలి అర్పించాలి. అరణ్యములో మేకను వదిలిపెట్టి వచ్చిన తర్వాత దహన బలి, యాజకుడైన అహరోను దహన బలిని 2 దహన బలులను అక్కడ అర్పించవలసిందిగా ఉన్నది. పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహింపవలెను. విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉదుకొని నీళ్ళతో దేహం కడుక్కొని తరువాత పాలెంలోనికి రావలేను. అక్కడి నుంచి అరణ్యంలో విడిచిపెట్టిన తర్వాత అతను పాలెంలో రాకముందే దేహాన్ని కడుక్కొని పాలెంలోకి రావాలంటే ఊరిలోకి రావాలి. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తం చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడిను. పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెం వెలుపలికి తీసుకొని పోవలెను. వాటిని కాల్చినవాడు, ఏటిని కాల్చినవాడు అంటే ఇక్కడ చర్మము, ఏదైతే ఆంత్రములు ఇవన్నీ ఉన్నాయో అగ్నితో కాల్చినవాడు తన బట్టలు ఉదుకొని నేలతో దేహము కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావలేను. ఇతను కూడా ఆ దహన బలి, పాప పరిహారార్థ బలిగా ఉన్న మేక యొక్క ఏదైతే బయట పడవేసేది ఉన్నదో అది పడేసిన తర్వాత ఈ వచ్చే అతను
ఆయన దేహం కడిగి పాలెంలోకి ఇంట్లో అని ఊళ్ళోకి రావాలని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ దినము నాడు ఏ పని అయినా చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి. ఎలా అనగా మీరు హషెం సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగినట్లు ఆ దినమును మిమ్మల్ని పవిత్రపరచున్నట్లు మా నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడిన అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకమును పొంది తనను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకొని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రమును ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగా ఉన్న మందిరమునకు ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇజ్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. హషెం మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసిన. ఇక్కడ మనము ప్రతి ఒక్కరూ సంవత్సరానికి పాప పరిహారార్థ బలిగా ప్రాయశ్చిత్తము చేయాలి అని మనకు ఈ లేఖన భాగం తెలియజేయబడింది. అలాగనే సంవత్సరానికి ఒకసారి మనము ఉపవాసము, పాపములు ఒప్పుకొని ఉపవాసము చేయాలని కూడా ఈ అధ్యాయంలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆమేన్.